హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రెడీమేడ్ దుస్తుల వ్యాపారం అనేది ఎవర్ గ్రీన్ బిజినెస్ అనే చెప్పాలి. ఎందుకంటే ప్రజలు నిత్యం ఏదో ఒక సందర్భంలో తమ దుస్తులను కొనుగోలు చేస్తూనే ఉంటారు. రెడీమేడ్ దుస్తులను ప్రస్తుత కాలంలో అందరూ ఇష్టపడుతున్నారు. ఎందుకంటే ధర తక్కువగా ఉండటంతో పాటు రెడీమేడ్ దుస్తులు వెంటనే ఉపయోగించవచ్చు. అందుకే రెడీమేడ్ దుస్తులకు చాలా డిమాండ్ ఉంటుంది. మీరు కూడా రెడీమేడ్ దుస్తుల వ్యాపారం ప్రారంభించాలి అనుకుంటే ఎంత పెట్టుబడి పెట్టాలి, వ్యాపారం ఎలా చేయాలి, ఎటువంటి వ్యాపార జాగ్రత్తలు పాటించాలి, ఇటువంటి అనేక విషయాలు ఇప్పుడు చూద్దాం. రెడీమేడ్ దుస్తుల వ్యాపారం అనేది ముఖ్యంగా 3 విభాగాల్లో కొనసాగుతుంది. రెడీమేడ్ దుస్తుల్లో పురుషులు, స్త్రీలు, చిన్నపిల్లలు వంటి విభాగాల్లో కొనసాగుతుంది. రెడీమేడ్ దుస్తుల్లో మంచి ప్రాఫిట్ మార్జిన్ లభిస్తుంది. మీరు దుస్తులను డిజైన్ చేయాల్సిన అవసరం లేదు. అదేవిధంగా మ్యానుఫ్యాక్చరింగ్తో మీకు సంబంధం లేదు. హోల్సేల్ మార్కెట్లో మీరు దుస్తులను కొనుగోలు చేసి వాటిని రిటైల్గా విక్రయిస్తే సరిపోతుంది. రెడీమేడ్ దుస్తుల వ్యాపారాన్ని మీరు అతి తక్కువ పెట్టుబడితో కూడా ప్రారంభించవచ్చు. అదేవిధంగా మీరు పెద్ద మొత్తంలో పెట్టాలంటే భారీ ఎత్తున కూడా ప్రారంభించవచ్చు. మీరు కనీసం 50,000 రూపాయలతో పెట్టుబడి పెట్టి రెడీమేడ్ దుస్తుల వ్యాపారాన్ని ప్రారంభించినట్లయితే మంచి ఆదాయం పొందే అవకాశం ఉంది. మీరు గ్రామంలో నివసిస్తున్నట్లయితే తక్కువ పెట్టుబడితో చిన్న దుకాణంలో ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ఒక చిన్న తరహా పట్టణంలో మీరు వ్యాపారం ప్రారంభించాలి అనుకుంటే ఓ మధ్య తరహా దుకాణంలో వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. రెడీమేడ్ దుస్తుల వ్యాపారంలో మీకు లాభం, మార్జిన్, దుస్తుల క్వాలిటీ లభిస్తుంది. బ్రాండెడ్ దుస్తులపై మీకు కొద్దిగా తక్కువ మార్జిన్ లభిస్తుంది. ఎంత తక్కువ మార్జిన్ లభించినా కనీసం 30-50% వరకు మీకు లాభం వస్తుంది. రెడీమేడ్ దుస్తుల వ్యాపారంలో ముఖ్య వ్యాపార సూత్రం ఏంటంటే ఎప్పటికప్పుడు కొత్త డిజైన్లను, మార్కెట్లో ఉన్నటువంటి ట్రెండ్లను ఫాలో అవుతూ ఉండాలి. యువత ఎక్కువగా ఇష్టపడే డిజైన్లను, దుస్తులను మీ వద్ద అందుబాటులో ఉంచుకోవాలి. అప్పుడే ఈ వ్యాపారంలో చక్కగా రాణించగలరు. ఆషాఢ మాసం, డిసెంబర్ నెల ఇలా ప్రత్యేక సందర్భాల్లో మీ లాభం మార్జిన్ తగ్గించుకుని క్లియరెన్స్ సేల్ చేయడం ద్వారా మీ షాప్కు వచ్చే వారి సంఖ్య పెరుగుతుంది. మీరు రెడీమేడ్ దుస్తుల వ్యాపారంలో కిడ్స్ వేర్ అంటే చిన్నపిల్లల దుస్తుల విభాగంలో మంచి ఆదాయాన్ని పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే పిల్లల కోసం పెద్దవాళ్ళు నిత్యం దుస్తులను కొనుగోలు చేసే పరిస్థితి ఉంటుంది. ఎదిగే పిల్లలు ప్రతి ఏడాది కొత్త దుస్తులను కొనాల్సిన పరిస్థితి ఉంటుంది. గత సంవత్సరం దుస్తులు ఏడాదికి సరిపోవు. కావున కిడ్స్ వేర్ విభాగంలో మంచి సేల్స్ లభించే అవకాశం ఉంది. ఇక రెడీమేడ్ దుస్తుల వ్యాపారంలో మీరు ప్రతి నెల మీ సేల్స్ను బట్టి లాభం పొందే అవకాశం ఉంది. ఉదాహరణకు మీరు 50,000 రూపాయల సరుకు విక్రయించినట్లయితే ₹1,00,000 ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.